కృప కలిగిన దేవుడు మన మధ్యలో ఈ మట్టుకు సంచరించినందుకు దేవాది దేవునికి రెండు చేతులెత్తి దేవుని మహిమపడతాం. ప్రభు దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. దేవునికి స్తోత్రం. ప్రార్థించుకొని వాక్య పుస్తకంలోనికి వెళుదాం. ప్రార్థిస్తాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, మీ కృప కలిగిన దేవుడు అయ్యా, నీ కార్యములను బట్టి ప్రార్థిస్తున్నాం. నీవు సర్వశక్తి కలిగిన దేవుడు తండ్రి, నీ మహిమను బట్టి అడుగుచుండగా నీ దాస్త్రాల మీద నీ అభిషేకము నింపండి. నీ కనికరము కలిగిన ఆత్మ యొక్క కార్యం ఇప్పుడే మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. సమస్త దుష్ట ఆత్మలను బంధించు నాయన, బంధించు. ఈ స్థలం మీద ఏ ఆటంకములు, ఏ కీడులు, ఏ శోధనలు రాకుండా అపవాది ఆలోచనలు, దాని మార్గాలు, దాని క్రియలు యేసు నామములో మా పాదముల కింద దొరుకుతున్నాం. తండ్రి, నీ నిత్యమైన కృప, నీ నిత్యమైన సమాధానం, నీ నిత్యమైన సన్నిధి మాకు తోడుగా నిలుచునుగాక. అగ్నిలో పుట్టము వేయబడిన రీతిగా మేము మీ పరిశుద్ధతో కప్పబడుతుగాక. ఈ శక్తి మా మీద నిలుచునుగాక. ఈ సన్నిధి మా మీద నిలుచునుగాక. మా అంతరంగమును పరిశీలిస్తున్న నీ కృపాభిషేకము ఈ స్థలమంతా ప్రవహించి వచ్చిన ప్రతి ఆత్మలోని కనికరమును నింపి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేటి అంశము ఏమిటంటే, దేవుడు మాట్లాడునా? దేవుడు మాట్లాడునా? మాట్లాడతారా? దేవుడు మాట్లాడతారా? ఎలా మాట్లాడతారు? వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఏ విధంగా దేవుడు మాట్లాడతాడో మనం ఈ దినము ఆ వాక్యాన్ని జ్ఞానము చేయవచ్చున్నాం. దేవుని యొక్క స్వరము రెండు విధాలుగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క స్వరము ప్రాముఖ్యముగా రెండు విధాలుగా ఉంటుంది. మొదటిది లిఖిత వాక్కు. లిఖిత వాక్ అంటే రాయబడిన లేఖనములు. రాయబడిన లేఖనములు ఏమిటి అనగా ఏంటది? పరిశుద్ధ గ్రంథము. రెండవ రీతిగా దేవుడు మాట్లాడుతుంది ఏమిటనగా, రాయబడిన లేఖన భాగములను పలుకుతూ ఉండగా దేవుడు మాట్లాడును. దేవునికి స్తోత్రం. మొదటిది నీ చేతిలో ఉన్నా లేకపోతే భూమి మీద దేవుడు మానవ జాతి అంతటి కొరకు సిద్ధపరిచిన పరిశుద్ధ గ్రంథము ద్వారా మాట్లాడతాడు. రెండవది, ఈ గ్రంథములోని మాటలు పలుకుట ద్వారా దేవుడు మనుషులతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము ఈ దినమున ఆ సంగతులను మనం ధ్యానించాలి. ప్రాముఖ్యమైన సంగతులు. చాలా మంది జీవితాలలో ఎంతవరకు పాటలు పాడినప్పుడు అందరూ కూడా ఆ డ్రమ్ముల శబ్దానికైతేనేమి ఏమండి అందరూ స్వరమెత్తి, ఎవరు కూడా నిద్రలో ఉన్నారో పాటలు పాడినంత వరకు ఎవరు లేదు. ఉత్సాహంగా పాటల్లో ఏకీభవిస్తూ పాడిన వారు ఉన్నారు. అయితే వాక్యము స్టార్ట్ కాగానే ఏమొస్తుంది? చాలా మందిలో నిద్ర కలుగు తీస్తుంది, నిద్ర వస్తుంది. నిద్ర ఎందుకు వస్తుంది? పాట ఉన్నప్పుడు ఉజ్జీవము, మరి వాక్యములో కూడా ఆ ఉజ్జీవము కలగాలి. నిద్ర పోకూడదు, అలర్ట్ గా ఉండాలి. ఆమేన్. అయితే నిద్ర కలిగించేది దేని చేతనగా, సాతాను వాక్యములకు తాడు ఇవ్వకుండా, వాక్యమును విననీయకుండా ఏం చేస్తుంది? మత్తును కలుగు చేస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటంటే నిర్లక్ష్యం, శ్రద్ధ లేకపోవడం. వినడానికి శ్రద్ధ నిలుపుకోకపోవడం వలన ఏమొస్తుంది?
నిద్ర వస్తుంది. కాబట్టి వాక్యానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. వాక్యం అంటే ఏంటి? వాక్యం అనగా ఏమిటి? దేవుడే వాక్యము. దేవునికి స్తోత్రం. అందుకే మనం గమనిస్తే చదవబడిన లేఖన భాగంలో అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం, 11వ వచనం, పై వచనాలు కూడా చదువుతున్నాం. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయకు పంపించి వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండేది కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషుల్లోను చాలా మంది ఏం చేశారంట? విశ్వసించారు. దేవునికి స్తోత్రం. బెరయ సంఘములో పౌలు స్త్రీలు దేవుని వాక్యమును ప్రకటిస్తూ ఉండగా వారు ఏం చేశారట? ఆసక్తి కలిగిన వారి దేవుని వాక్యము ప్రకటించబడుతుండగా వారు ప్రకటించునని ఎక్కడుందో లేదో చూశారు. లేఖన భాగములలో ఉన్నదో లేదో అని వారు పరిశీలిస్తున్నారు. అంటే ప్రతి దినము కూడా వారు వింటున్న వాక్యము ఈ లేఖనములలో పరిశుద్ధ గ్రంథములో ఉన్నదో లేదో అని చెప్పి వారు ప్రతి దినం వింటున్నారు, ప్రతి దినము పరిశీలన చేస్తున్నారు. వారు చెప్పినదంతా కూడా పరిశుద్ధ గ్రంథములో నుండే సత్యమనే చెప్పుచున్నారని అనేకులు ఏం చేశారట? ఆ వాక్యమును అంగీకరించారు. ఏం చేశారు? మొదట అంగీకరించారు. అంగీకరించిన తర్వాత స్త్రీలలో పురుషులు అనేక మంది కూడా ఏం చేశారు? విశ్వసించారు. ఆమేన్, హల్లెలూయా. అంటే తెస్సలోనిక సంఘానికంటే కూడా బెరయ సంఘము ఘనత చెందింది. ఏ విషయంలో ఘనతగా ఉన్నారంటే వాక్యమునందు ఘనత కలిగి ఉన్నారు. వాక్యమును పరిశీలన చేస్తున్నారు, వాక్యమును అంగీకరిస్తున్నారు, వాక్యమునందు విశ్వసిస్తున్నారు. హల్లెలూయా. పరిశీలన చేస్తున్నారు, పరిశీలన చేసిన దాన్ని అంగీకరిస్తున్నారు. హల్లెలూయా. పరిశీలన చేయాలి, అంగీకరించాలి, తదుపరి చేయాలా? విశ్వసించాలి. ఆమేన్, హల్లెలూయా. గుడ్డిగా ఇప్పుడు మీ దాసురాలు, మీ దైవజనురాలు చెప్పినప్పటికీ కూడా ఒకవేళ తప్పు చెప్తున్నారా? మేము చెప్పే మాటలు మా సొంత మాటలా, సొంత బోధ, లేకపోతే వాక్యానుసారమైన బోధను బోధిస్తున్నామా? పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలు ఉన్నాయా లేవా? అందుకు వ్యతిరేకంగా మేమేమైనా ప్రకటిస్తున్నామేమో అని సంఘం ఏం చేయాలా? ప్రతి దినము కూడా పరిశీలన చేయాలి. అందుకే ప్రతి దినము మీరు వాక్యం వింటున్నప్పుడు అంతా కూడా మీ చేతులు ఏముండాలి? పరిశుద్ధ గ్రంథం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అన్ని విషయాలలో స్టైల్ అయిపోయింది. ఏం చెప్పుకున్నాము? సేవకులే సెల్లును ఉపయోగిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథం తీసుకొని పులిపిట్ దగ్గర నిలవలసిన సేవకులే మనుషుడు ఉపయోగించిన సెల్లును తీసుకొని దానిని ఉపయోగించి ఏం చేస్తున్నారు? వాక్యాన్ని చెబుతున్నారు. అయితే నేను తప్పుగా అనట్లేదు, కానీ నిజానికి ఏముండాలి మన చేతిలో? విశ్వాసులైనా సరే, సేవకులైనా సరే ఏముండాలి? చేతిలో
పరిశుద్ధ గ్రంథములను ఉపయోగించాలి. హల్లెలూయా. కాబట్టి ఆ పరిశుద్ధ గ్రంథములను ఎందుకు తీసుకొని వచ్చాము? ఆదివారము లేకపోతే ప్రతి ఒక్క కూడికలంటే మేము చెప్పున్నది ఎవరైనా ప్రకటించున్నది వాక్యానుసారమా కాదని దానిని ఏం చేయాలమ్మా? ఏం చేయాలా? పరిశీలన చేయాలి. పరిశీలన చేసిన తర్వాత దానిని అంగీకరించాలి. చెప్పిన మాటలు ఏం చేయాలి? అంగీకరించాలి. అంగీకరించిన తర్వాత అనేక మంది ఏం చేశారట? విశ్వసించారు. అంటే ఈ వాక్యము ఏం చేస్తుంది? మనుషుని యొక్క హృదయాన్ని మార్చి దేవుని అందరి విశ్వాసమును కలిగిస్తుంది. వాక్యం ఏం చేస్తుంది? దేవుని అందరి విశ్వాసమును కలిగిస్తుంది. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి వాక్యమును మనము ఘనతగా అంటే ఎంచాలి. ఇప్పుడు వారు ఏ విషయంలో గరుడు అన్నాడంటే దేవుడు వాక్యం విషయంలో ఘనత. అంటే వాక్యము ఘనమైనది. అన్ని విషయాలలో వాక్యము గొప్పదిగా ఎంచాలి. ఎప్పుడైతే వాక్యము గొప్పదిగా ఉంటుందో ఆ గొప్పదైన వాక్యాన్ని నీవు ఎప్పుడైతే నీ హృదయంలో కానీ దాన్ని అంగీకరించి నిన్ను నీవు పరిశుద్ధపరచుకుంటావో అప్పుడు నీవు కూడా ఘనత చెందిన వారుగా ఉంటారు. ఇంకా మనం గమనిస్తే వాక్యము యొక్క రూపం మనం చూద్దాం. తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఆ హేతువు చేతను నేను దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించింది కనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది. ఆమేన్. హల్లెలూయా. మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు చూడండి, ఎవరి వలన అంగీకరిస్తున్నారు? పలుకుతున్న వాక్యము అంటే సేవకులు పలుకుతుండగా ఈ వాక్యము ఎలా అంగీకరించారట? మరొకసారి ఆ నిజముగా ఉన్నట్టు మనుషుల వలనని ఎంచక అది నిజముగా ఉన్నట్టు. ఎవరి వలనని ఎంచబడదు? మనుష్యుల వలనని ఎంచబడదు. అంటే నువ్వు వింటున్నావు. ఇప్పుడు ఎవరు పలుకుతున్నారు? మనుషులే పలుకుతున్నారు. ఇప్పుడు నేను కూడా ఒక మనుషురాల్ని, మనిషిని మీతో పలుకుతున్నాను. ఏ మాటలు పలుకుతున్నాను? దేవుని యొక్క వాక్యాన్ని, దేవుడై ఉన్న మాటలను మీ ఎదుట పలుకుతున్నప్పుడు ఏం చేయాలి మీరు? ఇవి మనుషుల వలన కాదు. ఆమేన్. ఇప్పుడు చెప్పేది ఇక్కడ వాక్యము మనిషి కాదు. మనిషి అయినప్పటికీ మనిషిలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ ద్వారా, దేవుని శక్తి ద్వారా నడిపించబడుతూ ఆమేన్. ఇది దేవుని ద్వారా కలిగిందని మనం ఏం చేయాలా? ఇది ఉన్నట్టుగా అంటే ఈ వాక్యము నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించాలి. ఏ వాక్యమని అంగీకరించాలా? దేవుని. ఇప్పుడు కూర్చున్న మీరందరూ కూడా ఇది దేవుని చేత పంపబడుతుంది. ఆమేన్. దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. చాలా మంది ముందు రోజు ప్రార్థన చేసుకుంటారు, కొంతమంది రాత్రంతా ప్రార్థన చేసుకుంటారు. రేపు ఆ దేవా మాతో, రేపు సేవకుల నోటి నుంచి ఏ మాటలు పలికిస్తాము, నాతో మాట్లాడు, మాతో మాట్లాడు. ఒక్కొక్కరు వాక్యం అయిపోయినాక నాతో అనుకుంటారు, అమ్మా నిజంగా నాతోనే దేవుడు మాట్లాడు. ఈ రోజు నా కొరకే వాక్యం. చూడండి, అంటే ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని వాక్యమైన దానిని అంగీకరించిన కనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఎవరు స్తుతిస్తున్నారు? సేవకులు. సేవకులు ఎందుకు స్తుతించాలంటే, సేవకుల నోటి ఎప్పుడు స్తుతి వస్తుందంటే విశ్వాసులు వాక్యము
వాక్యము ఫలించినప్పుడు, వాక్యం యొక్క ఫలింపు విశ్వాసుల్లో మేము చూస్తున్నప్పుడు, విశ్వాసుల జీవితాలు మారుతున్నప్పుడు, విశ్వాసుల జీవితాలు వారి నడక, వారి క్రియలు మార్చుకొని దేవునితో అంటుపెట్టబడి దేవుని ఫలిస్తున్నప్పుడు మా నోట ఏమొస్తుంది? తండ్రి స్తోత్రము, మమ్మల్ని వాడుకుంటున్నందుకు స్తోత్రము, మా ద్వారా పలికిస్తున్న ప్రతి మాట సంఘములో ఫలిస్తున్నందుకు స్తోత్రాలని ఎవరు చెల్లిస్తారట? సేవకులు. అదే మీలో మార్పు లేకపోతే, మీరు ఎన్ని సంవత్సరాలు వాక్యం ఉన్నా మీలో ఏ మాత్రము కదలిక లేకుండా ఉన్నవారు ఉన్నట్టుగానే లోకంలోనే ఉన్నట్లయితే సేవకులకు ఆ స్థితి వస్తుందా? రాదండి. కాబట్టి వాక్యాన్ని వినాలి, మీరు దేవుడు మాటలను వినాలి. హల్లెలూయా. మీ హృదయాలను మార్చుకోవాలి. వింటుండగానే మీరు ఆత్మకార్యము జరిగించబడాలి, పశ్చాత్తాపం రావాలి, మారు మనస్సు రావాలి, మీలో ఉన్న చెడులను గ్రహించుకోవాలి. దేవునికి స్తోత్రాలు. ఆ కింద వచనం చదవండి. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగ చేయుచున్నది. చూడండి, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో ఏం చేస్తున్నట? కార్యసిద్ధి. గతంలో కూడా మనం ఏం చేస్తున్నాము? కార్యసిద్ధిని గురించి నేర్చుకున్నాం, మాట్లాడుకున్నాం. ఇప్పుడు వాక్యము కూడా నేను ఏం చేస్తుంది? ఏ కార్యములను సిద్ధింపజేస్తుంది? దేవుని కొరకై నిలబడే కార్యము, దేవుని పని చేయడానికి నేను సిద్ధపరుస్తుంది, దేవుని కొరకు నిన్ను నిలబెట్టుతుంది వాక్యము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి వాక్యము మనుషుల ద్వారా వచ్చేది కాదని, దేవుని ద్వారా పలకబడుతుందని, ఇది దేవుని వాక్యమని నిజముగా ఉన్నట్టు నీవు దానిని అంగీకరించి, హల్లెలూయా, అంగీకరించి దేవుని విశ్వసించినప్పుడు ఆ వాక్యం నీవేం చేస్తుంది? కార్యసిద్ధి కలుగు చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి వాక్యము మనుషుల హృదయాలను ఏం చేస్తుంది? ఆ గొప్ప మేలును కలిగిస్తుంది. ఆమేన్. వాక్యం ఏం చేస్తుంది? మనిషిని హృదయంలో గొప్ప మార్పును, గొప్ప మేలును తీసుకొని వస్తుంది. చూడండి, కొన్ని మీటింగ్స్ లో కానీ, ఒకవేళ మందిరాలలో కానీ దారిని వెళ్తా ఉంటారు. దారిని వెళ్తూ ఏదో జరుగుతుంది చూద్దాం, వారు ఎట్లా పాటలు పెడతారో, వారి ఆరాధన ఎట్లుంటుందో, అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని వచ్చి ఒక 10 నిమిషాలు కూర్చున్న వారితో దేవుని వాక్యము మాట్లాడగా ఏం జరుగుతుంది? అతను వాక్యము చేత పట్టబడతాడు. ఆమేన్. ఈ వాక్యము సంవత్సరాలు వినాల్సిన పని కూడా లేదు. ఒక్కొక్కరిలో ఒక మాట వితిన్ 1 సెకండ్ లోనే దారిన పోతున్న ఆయన దర్శించగలడు. ఆమేన్. దారిలో ఎక్కడో మరి ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో వారికి కూడా ఏం చేస్తాడు? దర్శించగలడు. ఇప్పుడు మనం ఈ గొట్టాలు తీసేసాం, మైక్ గొట్టాలు తీసేస్తాం. మైకు గొట్టాలు ప్రారంభంలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళేది? రోడ్డు మీదకి వెళ్ళేది. ఇటు ఈ వైపు కంతా పోయేది. మన ఒక సహోదరు నన్ను అడిగింది, ఏంటమ్మా మీరు ఈ మధ్య వాక్యం వినపడట్లేదే, చర్చి నడిపించట్లేదా అని అడిగింది. అమ్మా లేదమ్మా, మీ పని చేయట్లేదు కాబట్టి ఒకటి గొట్టం తీసేసాము, దాంట్లో మైక్ సౌండ్ బాగా వస్తుంది. అమ్మా మేము ఏం చేస్తారంటే వారు కటాంగినాలు తొలగించుకొని వాకిట్లో కూర్చొని నీ వాక్యాన్ని మేము బాగా వింటున్నామమ్మా. ఆమేన్, హల్లెలూయా. ఎవరు వింటున్నారు? మందిరంలోనికి రాకపోయినా ఈ యొక్క మాటలు కూడా ఆలకిస్తే ఖచ్చితంగా చెవియొక్కి ఏ మనిషి అయినా సరే ఒక 10 నిమిషాలు వింటే వినాలనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ చెడును బోధించట్లేదు, వ్యతిరేకతను బోధించట్లేదు. ఒక మనిషి ఎలా ఉండాలనో, ఒక మనిషికి దేవుడు ఎందుకు అవసరమో మంచి మాటలే, మంచి ఉపదేశమే మాట్లాడుతున్నాము కనుక ఎవరైనా తెలివి కలిగిన వారు, ఎవరండి? తెలివి కలిగిన వారు, బుద్ధిమంతులైన వారు ఈ మాటలు ఏం చేస్తారో తెలుసా? వినడానికి ఇష్టపడతారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఫస్ట్ స్టార్టింగ్ లో
ఇక్కడ మనము మందిరం నడిపిస్తున్నప్పుడు చుట్టుపక్కల కొన్ని బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతా ఉన్నాయి. హల్లెలూయా. ఆ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నప్పుడు పనివారు పని చేస్తూ కూడా ఆదివారము ఏం చేస్తారు? వర్షిప్ ను ఆలకించారు, వాక్యం ఆలకించారు. ఆదివారం వారు పని ముగించుకొని సాయంకాలము 6 గంటలకు నా దగ్గరకు వచ్చారు. మీరు ఎవరో మిమ్మల్ని చూడాలని మేము వచ్చాము. ఆమేన్. హల్లెలూయా. మీ స్వరాన్ని మేము వింటున్నాం. హల్లెలూయా. దేవుడు బలంగా మిమ్మల్ని వాడుకుంటున్నాడని మాకు అర్థమవుతుంది. మీరు ఎవరో, మీరు ఎలా ఉంటారో వచ్చి చూడాలని వచ్చి చూసిన వారు కూడా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక డాక్టర్ గారు బ్యాట్ ఆడుతుంటారు అక్కడ గ్రౌండ్ లో, అక్కడ స్థలం. అతను కూడా నేను ఒక సిచ్యువేషన్ లో అనారోగ్యంతో వెళ్ళినప్పుడు అన్నాడు, అమ్మా అక్కడ వాక్యం ప్రకటించేది మీరేనా? హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నారంటే అంత శక్తివంతమైన మాటలు, అంత శక్తి కలిగిన వాక్యాన్ని మీరు పంచుతున్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఈ స్వరము ఇక్కడ కూర్చున్న వారికే కాదు దేవుడు మాట్లాడేది, అనేక మందిని కూడా కదిలించు ఉన్నది, కదిలిస్తుంది, మాట్లాడుతుంది, వారిలో ధైర్యం పోస్తుంది. కానీ బయటికి రాలేకపోతున్నారు. ధైర్యముగా దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు ప్రియులారా. కాబట్టి వాక్యము దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా మనం గమనిస్తే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు మీ హృదయములలో దేవుని గురించిన జ్ఞానమును చేయుచు సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతో. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధి ఏముంది? సంగీతములు ఉన్నాయి, కీర్తనలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన పద్యములు అంటే పాటలు ఉన్నాయి. హల్లెలూయా. సంగీతముల ద్వారా ఉద్యమము పొందుకోవాలా, ఆత్మశక్తిని అనుభవించాలి. అలాగే చూడండి, ఒకరికొకడు బోధించు. ఏం చేయాలా? సంఘములో నీకు ఎందుకు వాక్యాలను పరిశీలన చేయాలంటే, వాక్యములు ఎందుకు నువ్వు అంగీకరించాలనగా తెలుసుకున్న వాక్యాన్ని ఏం చేయాలా? వేరొకరికి బోధించి బుద్ధి చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. నీకు బుద్ధి వచ్చినప్పుడు నువ్వు వేరొకరికి బుద్ధి చెప్పగలవు. నీకు వాక్యం అర్థమైనప్పుడు, వాక్యం యొక్క సత్యం తెలుస్తున్నప్పుడు, ఆ వాక్య ప్రభావం నీలో ఉన్నప్పుడు, ఆ ప్రభావమును, ఆ వాక్యమును ఇతరులకు బోధించి వారిని సరిచేయగలము. దేవునికి స్తోత్రం. వాక్యమే నీలో లేకపోయినట్లయితే, వాక్యముల గురించిన అవగాహన, సత్యముల గురించిన అవగాహన, బుద్ధి, జ్ఞానము. చూడండి, ఈ యొక్క వాక్యం ఏమిటంట? ఏంటి? జ్ఞానము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాక్యము శ్రేష్టమైన జ్ఞానం ఇస్తుంది. నీలో ఉన్న మూఢత్వాన్ని తొలగిస్తుంది, నీలో ఉన్న మరటుతనను తొలగిస్తుంది, నీలో ఉన్న అవిధేయతను తొలగిస్తుంది, నీలో ఉన్న దుర్మార్గాన్ని తొలగిస్తుంది, నీలో ఉన్న పాపమును తొలగిస్తుంది. కాబట్టి వాక్యము వినాలా? దేవుడు మాట్లాడతాడు కనుక దేవుని మాటలు ఏముంది? క్రియ ఉంది. దేవుని మాటలు ఏముంది? క్రియ ఉంది. దేవుని మాట ప్రభావం కలిగింది, దేవుని మాట శక్తి కలిగింది. మరణించిన లాజరుడు 3 దినాలైనా మరణించిన లాజరు ఏం చేస్తాడు? లాజరు బయటికి రమ్మని దేవుని వాక్కు పలకగా, చనిపోయిన వాడు, సమాధిలో ఉన్నవాడు
ఉన్నప్పుడు కూడా అతను ఏం చేశాడో తెలుసా? ప్రేత వస్త్రములు వినిపించబడిన వాడై, చూడండి, సజీవుడై వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు ఏముందో తెలుసా? శక్తి ఉంది. దేవుని మాట ప్రభావం కలిగినది. ఆమేన్. శ్రద్ధతో వాక్యం వింటే నీలో లేని బలం వస్తుంది, నూతన శక్తి వస్తుంది, నూతన ధైర్యం వస్తుంది, నూతన మార్గాన్ని ఈ స్థానాన్ని సిద్ధపరచుకుంటాం. నీలో ఉన్న మూఢత, గర్వము, అవివేకము, అహంకారము, లోక సంబంధం అయినంతా కూడా ఈ స్థలంలో ఏం జరుగుతుంది? పతనమైపోద్ది. నీలో నుంచి దూరముగా వెళ్ళిపోతుంది. ఆమేన్. పవిత్రమైన దేవుని వాక్యము నిన్ను పరిశుద్ధపరుస్తుంది. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనము సత్యమును తెలుసుకోవాలా? క్రీస్తులోని వాక్యము మనము సమృద్ధిగా ఎలాగట? పంచుకున్నారా? పంచుకున్నారా? మీరు సమృద్ధిగా ఏం చేయాలట? నింపుకోనండి. అమ్మలారా, అయ్యలారా, అమ్మలైతే అన్ని నిత్యావసర వస్తువులు నిండుగా ఉండాలని ఆశిస్తారు ఈ గృహంలో. అయ్యలైతే నీ పూర్వాలో గిర్వాలో ఎప్పుడు కూడా ధన యొక్క నిధి పుష్కలంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే వాక్యం యొక్క నిధి ఎంతమందిలో ఉంది? వాక్యం యొక్క నిధి ఎంతమందిలో ఉంది? నాకు కూడా ఈ మధ్య వేగం వస్తుంది. మా అయ్యగారు కూడా ప్రతి దినము లేఖాభాగాలు ఆయన ధ్యానిస్తూ వాటిని అర్థం చేసుకుంటున్నారు. ఎక్కువసేపు వాక్యం చదువుతున్నప్పుడు నాకు హృదయం సంతోషమైంది. నేను కూడా ఇంకా వాక్య ప్రవర్తనను పోవాలి. ఇది ఒక గని. ఆమేన్. హల్లెలూయా. ఆ గనిని తొమ్మే కొలది ఆ జ్ఞానం మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. గనిలో ఏముంటాయి? రత్నరాశులు ఉంటాయి, బంగారం ఉంటుంది, అనేక రకాలైన విలువైనవి దొరుకుతాయి. ఆమేన్. వాక్యం కూడా లోతులోనికి వెళ్ళి ధ్యానిస్తుండగా నీకు విలువైనటువంటి రత్నముల ముత్యముల కన్నా విలువైన జ్ఞానం నీకు అభ్యసిస్తుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు నీవు విలువైన దానవుగా, ఘనతరమైన ఒక స్త్రీగా, ఘనతరమైన ఒక పురుషుడిగా నువ్వు అలంకరించబడతావు దేవుని వాక్యం ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా. ప్రియులారా, కాబట్టి వాక్యమును మనం ఎంతో శ్రద్ధగా వినాలి. అందుకే మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనము, మనుషులు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన ఏమవునంట? ఏం చేయనంట? జీవించును. హల్లెలూయా. జీవింపచేస్తుంది వాక్యం, జీవింపచేస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు జీవించలేవా? నువ్వు చనిపోయి ఉన్నావా? ఆహారాన్ని తింటున్నావు, పనులు చేసుకుంటున్నావు, సంపాదించుకుంటున్నావు, నువ్వు నడుస్తున్నావు, చెల్లిస్తున్నావు, నీవు బ్రతికిన లక్షణాలన్నీ కనపడుతున్నాయి. నువ్వు జీవించడం అంటే ఏంటి? ఇక జీవించడం అనేది ఒక ప్రత్యేకమైనదా? హల్లెలూయా. అంటే ఈ వాక్యము నిన్ను దేవుడు జీవింపజేస్తుందంటే దేవునిలో నువ్వు జీవిస్తున్నావు, ఒక మనిషిగా బ్రతుకుతున్నావు, లోక సంబంధంగా జీవిస్తున్నావు. అందరికి ఇచ్చిన బ్రతుకులో అందరూ దేవుని కొరకు బ్రతుకుతున్నారు. కొంతమంది నా బిడ్డల కోసం అంటారు, కొంతమంది నా భర్త కోసం అంటారు, కొంతమంది భార్య కోసం అంటారు, కొంతమంది నేను బ్రతుకుతున్నామంటే తల్లిదండ్రుల కోసం అంటున్నారు, కొంతమంది నా బిడ్డల కొరకు మేము ఆస్తులు సంపాదించుకోవడానికి బ్రతికి జీవిస్తున్నాం అంటున్నాం. అంటే ఈ జీవితం ఉంది, మనం జీవిస్తున్నాం, కానీ మన కొరకు మనం జీవిస్తున్నాం. ఈ జీవితానికి అర్థం లేదు, ఈ జీవితంలో పరిశుద్ధత లేదు, ఈ జీవితంలో న్యాయం లేదు, ఈ జీవితం అంతా లోక సంబంధమైన జీవితంలో ఉన్నాం. అయితే దేవుని యొక్క మాట మనుషుని జీవింపచేయాలంటే ఎందులో జీవింపచేయాలనగా దేవునిలో జీవింపచేస్తుంది. దేవుని దేవునిలో జీవిస్తావు. అందుకే పౌలు గారు అన్నారు, ఇక్కడ జీవించువాడను నేను కాదు, నాలో క్రీస్తు నాలో జీవిస్తున్నాడు, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. నా మట్టుకైతే బ్రతుకున్న క్రీస్తు, చావైతే దేవునిలో జీవించడం అంటే క్రీస్తు కొరకు జీవించడం.
నీ జీవిత విధములంతా కూడా క్రీస్తు కొరకు జీవించడం. హల్లెలూయా. నీ మాట, నీ శ్వాస, నీ ఆలోచన, నీ తలంపులు, నీ ఉద్దేశము, నీ పనులన్నీ కూడా ఎవరి కొరకు? దేవుని కొరకు నిర్ణయించబడతాయి. అప్పుడు దేవుని కొరకు జీవించడం ప్రారంభిస్తాడు. మనిషి కొరకు జీవిస్తాడు, మనిషి కుటుంబం కొరకు జీవిస్తాడు, మనిషి సమాజం కొరకు జీవిస్తాడు. అయితే ఆ మనిషిలో దైవ కార్యము, వాక్యము జరిగించినప్పుడు ఈ మనిషి దేవుని కొరకు చెప్పాలి, దేవుని కొరకు జీవిస్తాడు. అదే కాబట్టి మాట నిన్ను దేవునిలో జీవింప చేస్తుంది. కాబట్టి ఈ మాటలు మనకు అవసరం. ఈ మాటలను పరిశుద్ధ గ్రంథం ఎంత ధ్యానం చేస్తే అంత దీవెన, అంతటి ఆశీర్వాదము. దేవునికి స్తుతి కలుగును గాక. ఇక మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మాటకు తిరస్కరించారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల వరకు నేను చదువుకోనండి. హల్లెలూయా. 1 నుంచి 9 వరకు సమయం లేదు, కానీ ఆయన సీనాయి పర్వతం మీద దేవాది దేవుడు దిగి వచ్చినప్పుడు అక్కడ ఆ పర్వతం చుట్టూ ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఆలకించాల. ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. దేవుని యొక్క స్వరము మాట్లాడుతుంటే ఎలా ఉందంట? అది గంభీరమైన స్వరముగా ఉంది. అది ఉరుములు ఉరిమినట్లుందంట. హల్లెలూయా. పెద్ద గాలి వచ్చినట్టుగా ఉరుములతో మెరుపులతో ఉంది ఆయన స్వరం. ఎట్లా ఉంది దేవుని స్వరము? ఉరుములతో మెరుపులతో ఆయన స్వరము ఉంది. ఆ స్వరము వింటున్న ఇశ్రాయేలు ప్రజలు భయము కలిగినట. వాళ్ళకి దేవుని స్వరము వింటున్నప్పుడు ఏం కలిగింది? భయము కలిగింది. అయ్యా, ఇంకా వేరే మాట, ఏ మాట కూడా మాతో మీరు పలకవద్దు దేవా. హల్లెలూయా. ఇక చాలు, మేము భయముతో వణికిపోతున్నాం. ఎంతో వణికిపోతున్నారంట, భయముతో వణికిపోతున్నాం. అంటే దేవుని స్వరము మనిషిని ఏం చేస్తుంది? భయము కలిగించేంత గొప్పది ఆమె. ఇశ్రాయేలు ప్రజలు ఇంకా చెప్పయ్యా, నువ్వు ఏమి చెప్తావో మాలో ఏ నీతి లేదు, మేము ఇంకా ఏ పాపంలో ఉన్నామో నువ్వు చెప్పుట మాకు మంచిది, మేము సరిచేయబడతామన్న ఆలోచన రాలేదు. దేవుని మాటలు ఆ స్వరం వింటుంటే వారికి భయం వచ్చింది. మరి ఏ మాట చెప్పదు, మేము భయంతో ఓడిపోతున్నాం అంటే ఏంటమ్మా? దేవుని స్వరాన్ని వినడానికి భయము కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు వాక్యము కూడా రెండు అంచులకు అంటాం. వాక్యాన్ని రెండు వైపులా చూడాలి. వాక్యము కొన్ని మార్లు కఠినంగా ఉంటుంది, వాక్యము కొన్ని మార్లు మృదువుగా ఉంటుంది, వాక్యము కొన్ని మార్లు మనం చేయలేదుగా ఉంటుంది. ఇదే వాక్యము ప్రేమతో కూడింది, దయ కలిగించింది, ఆదరించేది, దీవెనకరమైనదిగా ఉంటుంది వాక్యము. ఆమేన్. కఠినమైనది చూడండి, చెయ్యలేనిది, హల్లెలూయా, భారముతో కూడిందిగా ఒక వైపున, మరొక వైపున ఇది నిన్ను ఏం చేస్తుంది? నిర్మలపరిచేది, నీ మీద దయను కుమరించేది, నీ మీద ప్రేమను చూపించేది, ఆశీర్వాదాలతో దీవెనతో నడిపించేదిగా వాక్యం రెండు వైపులు ఉంది. కొన్ని మార్లు వాక్యము కఠినం అంటే చూడండి, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించగలవా? ఎంత కఠినంగా ప్రభువా, నన్ను నేను ప్రేమించుకున్నట్టు. హల్లెలూయా. నేను నా వస్త్రాలు కట్టుకున్నప్పుడు చాలా మందికి ఎట్లా ఉంటుందంటే, ఈమె కట్టాల విలువైన వస్త్రాలు, ఇంకొక ఆమె ఎప్పుడైనా తప్పిరాలి, ఆమె కట్టిన దానికంటే విలువైన వస్త్రం కట్టినందుకు ఏమనిపిస్తుందో చెప్పండి? అక్కడ ఈర్ష్య వస్తుంది. హల్లెలూయా. మనసులో ఒక కుళ్ళుబడుతనం వస్తుంది. అంటే నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించమంటే, పక్కింటి వాడు కారు కొంటే, స్కూటర్ కొంటే నీకు ఇక్కడ ఏమవుతుంది? కడుపులో మండిపోతుంది. పక్కింటి వాడిని కొడుకో, కుదురుకో, ఏం చెప్పండి, గొప్ప సంబంధము
లేకపోతే గొప్ప ఉద్యోగం వస్తే ఏం జరుగుతుంది? మళ్ళీ ఎక్కర్లేదు బాగా వెంటనే అంటాం హల్లెలూయా. నువ్వు మంచివాడు అయితే మనకు కూడా ఇదే దక్కేది కదా సమానం. నువ్వు మంచి ఉద్యోగం తెచ్చుకుంటే ఇలాంటి సంబంధమే వచ్చేది కదా, నువ్వు చదువుంటే ఇలాంటి ఉద్యోగమే వచ్చేది కదా అని ఏం చేస్తామమ్మా? ఎక్కలేని బుద్ధులు, ఎక్కలేని కోపము, సరుగులు ఎక్కడ పడతాయి? నీ ఇంట్లోనే ప్రార్థించే నీ ఇంట్లోనే, వాక్యం నీ ఇంట్లోనే, ఇతరుల వరకు స్తుతులు చెల్లించే నీ ఇంట్లోనే. అయితే దేవుని వాక్యం ఏమని సేవిస్తుంది? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. నువ్వు ఎలా ఉండాలనుకుంటావో, నువ్వు ఎలా దీవించబడాలనుకుంటావో, ఎలాగ నీ సర్వ సమృద్ధి నీ జీవితంలో ఉండాలని నువ్వు ఆశిస్తావో అలాంటి దీవెనే, అలాంటి ఆశీర్వాదమే, అలాంటి మేలే, అలాంటి కృపే, అలాంటి అభివృద్ధి నీ ప్రక్క ఇంటి వారికి, నీ పొరుగు వారికి, అందరికీ కావాలని ఆశించాలి. జరుగుతుందా ఇది? జరుగుతుందా లేదా చెప్పండి, నేను నోరు విప్పాలి. జరగదు. ఎంత పైకి నటించినా ఒకవేళ నువ్వు వెళ్ళి అబ్బా ఇంతటి కారణించావయ్యా దేవానికి స్తోత్రములు, నువ్వు లోపల స్తోత్రములు చెల్లించిన అది కూడా మాకు కూడా తీయొచ్చు కదా. ఏం చేసినా నీకునే మాకు కాదు. హల్లెలూయా. మమ్మల్ని కూడా ఇంత వెంటనే అంతన్నా నువ్వు కృప చూపి మాకు ఒక కొత్త సృష్టి ఏమవుతుందని లోపల అనుకుంటా. బయటకు వచ్చి సెకండ్ ఇస్తాం అక్క, ఓ దేవుడు చాలా నేను వృద్ధి పరిచాడు అంటాం, కానీ మనస్ఫూర్తిగా ఉండదు. హల్లెలూయా. అలాగే మనిషి అంత పరివర్తనలోకి చెంది ఉంటే ఈ వాక్యము ప్రతి వ్యక్తిలో పనిచేస్తుంది. ఇప్పుడు ఈ ప్రభు ఇంకా అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. సంఘాలు ఎంత పడి ఉంటాయి? అంత నీతి మనిషిలో రావట్లేదు. విన్నప్పుడే చలనం, విన్నప్పుడే వృద్ధం, విన్నప్పుడే పశ్చాత్తాపం, విన్నప్పుడే కనికరం, విన్నప్పుడే ఎట్టుండాలో ఉంటే ఎట్టా వాక్యానుసారంగా బోధించిన రీతిగా హల్లెలూయా ఇలాగ ఉండాలనుకుంటాం, ఉండలేము. ఆమేన్. హల్లెలూయా. అందుకే పౌలు గారు ఏమన్నాడో తెలుసా? నాలో ఏ మంచైనా నేను చేయాలనుకున్నా కానీ అయితే మంచి చేయలేకపోతున్నాను. అలాంటి మనిషినే దేవుడు ఒక పరిశుద్ధ పౌరుగా నీవు సిలువ వేయబడిన తర్వాత ఆ సిలువ ద్వారా మేము అన్నింటిలో అత్యధికమైన విజయము పొందుకుంటున్నాము. ఓ మరణమా నేను లేక మనిషి మంచి క్రియలు చేయాలనుకున్నా చేయలేకపోతున్నాడు కనుక పాపం అనే మరణము మనిషిని వెంటాడుతుంది. ప్రియులారా, ఏమంటాడుతుంది? మంచి క్రియలు చేయాలా, నీవు అర్థమవ్వాలా, వినాలా బాగా. మంచి క్రియలు నువ్వు చేయాలా, మేలు చేయాలా, అయినా మేలు చేయలేకపోతున్నావు, మంచి క్రియలు చేయలేకపోతున్నావు. కాబట్టి ఏం వెంటాడుతుంది నేను? పాపం. ఈ పాపం వల్ల ఏమొస్తుంది? మరణం నిన్ను వెంటాడుతుంది. అయితే ఇంటి మరణము, ఇంటి క్రియలు మానవుల్లో ఉండకూడదని క్రీస్తుని కొరకు 2000 సంవత్సరాల క్రితమే హల్లెలూయా ఆయన సిలువలో నీవేం చేస్తాడు? మరణించాడు. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఆ పాపపు ముళ్ళును సిలువ మీద ఆయన విరిచేస్తాడు. ఇప్పుడు నీకేమి ఇచ్చాడు? మరణము నుండి నీవు జీవములోనికి దాటి ఉన్నావు. మనిషిలోని లక్షణాలను జయించగలిగిన శక్తి నీకు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి చూడండి, వారు భయము కలిగించడం వల్ల దేవుని సత్యమును వారు వినలేకపోయారు. దేవుని బిడ్డలమైన మనకే కొన్నిసార్లు ఈ పరిశుద్ధ గ్రంథము కటువుగా ఉంటుంది. మనం కూడా ఏదన్నా ఊరెళ్ళినప్పుడు మంచిగా లేదనుకో బైబిల్ తీస్తే దాంట్లో అంతా యుద్ధాలు, పోరాటాలు వస్తే మనం వెంటనే ఏం చేస్తాం? మార్చుకుంటా చదువుతారా? అట్లా చదివే వాళ్ళు ఎవరు ఉంటారు? ఆమె ఇది ఏదో తేడా వచ్చింది, నేను సరిగ్గా అనుకోలేదు కాబట్టి, సరిగ్గా తీయలేదు కాబట్టి యుద్ధాలు పోరాడు, ఈసారి తీద్దామని ఏదన్నా పోరాడు పాటిస్తే దాన్ని స్తుతించుకొని వెళ్ళిపోతాం. హల్లెలూయా. అంటే చూడండి, మనిషి మెత్తనితనాన్ని, శుద్ధి మెత్తనితనాన్ని కోరుకుంటున్నాడు. అయితే వాక్యం ఏముంది? గద్దించుటకు, ఏమంట? బుద్ధి చెప్పుటకు, సరి చేయుటకు. వాక్యము 2 ఖడ్గము
రెండు వైపులా 10 మంది అది ఆమేన్ హల్లెలూయా భారమైనది. ఈ భారమైన దాన్ని చేతులకు తీసుకున్నప్పుడు దేవుని ప్రేమ చేత జయించగలిగిన శక్తి దేవుడు ఇవ్వగలడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే 12 ఎబ్రేయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం కొత్తగా చదవాలండి. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకూడదట. ఎవరి వాక్యం శ్రమిస్తుంది? నీకు బుద్ధి చెప్పే వారిని నువ్వు నిరాకరించకూడదు, అంగీకరించాలా. అయ్యా చెప్పయ్యా, ఇంకా బుద్ధి చెప్పు, నేను ఇంకా బుద్ధిహీనతలో ఉన్నాను, ఇంకా నేను సరి చేసుకోవడానికి ఆశపడుతున్నాను, నాతో మాట్లాడు అని సేవకులు కూడా ఏం చేయాలా? ప్రోత్సాహపరచాలా. దేవునికి స్తోత్రం. ఇక్కడ భూమి మీద బుద్ధి చెప్పే వారిని నువ్వు నిరాకరిస్తే పరలోకము నుండి ఆయన వచ్చినప్పుడు నిన్నేం చేస్తాడట? నిరాకరిస్తాడు. అంటే అంగీకరించడు. దేవుని చేత నువ్వు అంగీకరించబడాలంటే భూమి మీద నీతో మాట్లాడుతున్న సేవకుల మాటలను కూడా నువ్వేం చేయాలా? అంగీకరించాలా. ఆమేన్ హల్లెలూయా. దేవుని మాటలు అంగీకరించడం ఏమవుతుంది? సంఘము ద్వారా నువ్వు ఎత్తబడతావు. దేవునికి స్తుతి కలుగును గాక. అంటే వాక్యపు స్థాయికి మనము ఎదగలేక ఏం చేస్తున్నాము? మన అభివృద్ధిని మనమే పోగొట్టుకుంటున్నాం. వింటున్నారా? వాక్యాన్ని అంగీకరించలేక, బుద్ధి చెప్పువారికి లోబడక, వాక్యపు స్థాయి కంటే వాక్యానుసారముగా మనము విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోలేక కోల్పోతున్నాము. దేవునికి స్తోత్రం. కాబట్టి మన యొక్క విశ్వాసము ఎదగాలంటే ఏం చేయాలంటే మన యొక్క చెవులు ఆయన కొరకు తెచ్చుకొని ఉండాలి. ఏమండి? ఏం తెలుసుకొని ఉండాలి? మన చెవులు ఆయన కొరకు తెలుసుకొని ఉండాలి. మన హృదయము దేవుని వాక్యము కొరకు ఏం చేయాలా? తెరవబడి ఉండాలి. ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని వినడానికి ఈ చెవులు హృదయం ఏం చేయాలా? తెరవబడి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెవులు హృదయము తెరవబడి ఉంటే ఇంట్లో ఎంత పెద్ద టీవీ ఉంటుంది. ఆమేన్. టీవీకి కనెక్షన్ ఉంటుంది, కానీ నువ్వు మౌనం కూర్చొని టీవీ నీ యొక్క ఆ టీవీలో నుంచి నాకు అన్ని దృశ్యాలు చూపించు మాట్లాడాలంటే మాట్లాడుతుందా? ఆమేన్ హల్లెలూయా. కనెక్షన్ ఉన్న స్విచ్ నువ్వు ఏం చేయాలా? ఆన్ చేసుకుంటే అప్పుడు రన్ అవుతుంది. నువ్వు చూడవలసినవి, వినవలసినవి ఆ దృశ్యాలు నీకు కనబడతాయి. అలాగే ప్రభు మాట్లాడుతున్నప్పుడు, ప్రభు మాట్లాడాలని ఇష్టపడినప్పుడు మన యొక్క హృదయాన్ని కూడా మనం ఏం చేయాలా? మూసుకోకూడదు. హృదయం ఏం చేయాలా? తెరవాలి. చెవులు ఆలోచించకూడదు, ఏదో వైపు చూడకూడదు. మన పిల్లలు నడిపిస్తారు కొన్ని మాటలు, అలా కదా అని పుట్టా పడుతుంటాం. చేయకూడదు, అది చేయకూడదు, ఇలా ఉండు, అలా ఉండు అని వాళ్ళ క్లాస్ పీక్తాం కొన్నిసార్లు. అప్పుడు ఎట్లా ఉంటారు వాళ్ళు? అట్లాగా ఒక బొమ్మలా కూర్చుంటారు. నువ్వు చెప్పేది ఏమి కూడా లేకపోతుందా? హల్లెలూయా. విన్నట్టు ఏం చేస్తారు? నటిస్తారు. అదే నటించడం అంటే చెవులీకపోవడము, హృదయము. సంఘంలో కూడా, మందిరంలో కూడా వాక్యం చెప్తా ఉంటే విన్నట్టు ఏం చేస్తారు? ఏమా నటిస్తారా లేదా? హల్లెలూయా. విన్నట్టు. ఒక్కొక్కసారి నాకు ఈ రోజు భలే పని చేస్తుంటాట్లు అనుకుంటా. అబ్బాయి ఎంత బాధలు, ఎవరితో మాట్లాడకుండా చక్కగా వింటుంది అనుకుంటా. కానీ ఏమమ్మా ఏం విన్నావని అడిగామనుకో ఏముండదు. హల్లెలూయా. బెలూన్లో గాలి తీస్తే బెలూన్ ఎలా సఫరైపోతుందో అలాగే ఉంటుంది. దాన్ని నటన అంటారు. ఏమంటారు? అది నటన అంటారు. నటించకూడదు. దేవుని సన్నిధానంలో నటనకు అస్సలు స్థానం ఉండకూడదు. ఆమేన్ హల్లెలూయా. ఇక మనం గమనిస్తే చూడాలి ఎదిగిన విశ్వాసం. ఇప్పుడు ఏమన్నాము? స్వరం. ఎట్లా విన్నాము? లిఖితంగా, పలుకు ద్వారా మనం విన్నాం. హల్లెలూయా. కాబట్టి వింటున్న ఈ వాక్యం ఏం చేస్తుంది?
మనతో మాట్లాడుతున్నప్పుడు వాక్యానికి మనం ఏమి ఇవ్వాలా? చోటు ఇవ్వాలి. వాక్యానికి చోటు ఇచ్చినప్పుడు నీ ఆత్మీయ స్థితిలో ఏం జరుగుతుంది? అభివృద్ధిని కలిగి ఉంటాం. నీ విశ్వాసము గొప్పది. చాలా మందిలో విశ్వాసం ఎలా ఉంటుందో చెప్పండి. మీరు విశ్వాసం లేకపోతే మీ ఎదుటి వారిలో విశ్వాసాన్ని మీరు ఎప్పుడైనా కనుగొన్నారా? మీ ప్రక్కన ఉన్న వారి విశ్వాసము ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి ఎప్పుడన్నా అంచనా వేసారా? చెప్పండి. ఏమి ఏమో మీ మీద ఫైట్కి రాదు. వస్తారా? వస్తే నేను చూసుకుంటా. కానీ చెప్పండి, ఎట్లా ఉంటుంది ఎదుటి వారి విశ్వాసం? ఒక్కడనే కాదు, నువ్వు చెప్పేసాయి. ఒక్కడి కోసం చెప్పా, ఎవరికి తగలదు. ఆమె ఎట్లుంటుంది? పోనీ మన విశ్వాసమే, నీ విశ్వాసమే ఎట్లుంటుందని నువ్వు అంచనా వేసావు. ఎవరి దొరికిందలే నీ దొరికి వెళ్తాం. నీ విశ్వాసము ఏ స్థాయిలో ఉందని ఎప్పుడైనా అంచనా వేసావా? మందిరంలో ఉన్నప్పుడు ఇది కరెక్ట్ గానే అవలంబించాలనుకుంటాం, కానీ సిచ్యువేషన్ వచ్చేటప్పటికి తప్పిపోయినట్టు ఉంటుంది. కానీ కొందరి విశ్వాసము అడిగే వరకే ఉంటుంది. అందరిలో విశ్వాసం కూడా అడగటం వరకే పరిమితం అయిపోతుంది. అడగడం అంటే గంటలైనా అడుగుతాము. పలకమంటే పలుకుతావా? నేను తీసుకొని నిలబెట్టి ఈరోజు సువార్త నువ్వు చెప్పండి, చెప్పగలవా? పలుకటలో నిర్లక్ష్యం, పలకడానికి విశ్వాసం లేదు. నువ్వు ఎనీ టైం, ఏ సమయమైనా, ఎక్కడైనా నాకు వాక్యం ఇవ్వాలా, నేను ప్రకటించాలన్న విశ్వాసాన్ని నువ్వు ఎదగాలి. క్రైస్తవుల్లో చాలా మట్టుకు, సంఘంలో చాలా మట్టుకు అడిగే విశ్వాసం ఉంటుంది. అడిగే విశ్వాసం అంటే ప్రార్థించే విశ్వాసం, వాక్యం వినే విశ్వాసం, కొంచెం నింపాలిగా. మేమేమో అరిచేసి ఎక్కలేని మంట తెచ్చుకొని, ఎక్కలేని శక్తి తెచ్చుకొని ఏం చెప్తుంటే మీరు కొంచెం నింపాలిగా బ్యాగాల కింద హాయిగా కూర్చొని ఏం చేస్తారు? వినే విశ్వాసము, అడిగే విశ్వాసం. అంటే ప్రార్థించే విశ్వాసము, వాక్యం వినే విశ్వాసం. అయితే పలికే విశ్వాసం రావాలా? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు వాక్యం వింటున్నావు? అర్థమైందా? వాక్యం వింటున్నావు. ఎన్నో సంవత్సరాల నుండి నీకు బోధింపబడుతుంది వాక్యం. అర్థమైందా? పలుకుతున్నావా? వాక్యాన్ని ప్రకటిస్తున్నావా? వాక్యాన్ని బోధించగలుగుతున్నావా? దేవునికి స్తోత్రం. అంటే ఈ రొట్టెలో ఏది గొప్ప చెప్పండి? అడిగే విశ్వాసము కన్నా పలికే విశ్వాసము గొప్పది. చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు సంఘము విశ్వాసి ఎన్ని సంవత్సరాలు విన్నా పలికే విశ్వాసానికి వేయాలి. హల్లెలూయా. ఎప్పుడు పలుకు వస్తుంది నీలో? పలకాలని ఎప్పుడు ఆశిస్తుందంటే విశ్వాసం నీలో నిండుగా నిండుకున్నప్పుడు. ఎప్పుడు వస్తుంది? నీలో విశ్వాసము నిండైన స్థాయిలో ఉన్నప్పుడు. అందుకే అపొస్తలుల కార్యం 3వ అధ్యాయంలో ఉంటుంది. శృంగారమైన దేవాలయంలోనికి ఎక్కి వెళ్తున్నారు. ఎవరండి? పేతురు, యోహానులు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ కుంటివాడు అక్కడ ఉన్నాడు. పుట్టుకతో కుంటివాడు. అతను కనిపెట్టాడు ఏమన్నారు వాళ్ళని. వీరైతే ఏమన్నారు? మా దగ్గర ఏమి లేదు, మా దగ్గర కలిగి ఉన్నది నీకు ఇచ్చుచున్నాం, నజరేయుడైన యేసు నామములో లేచి నడువు. మందు పూసారా? కాలకేమన్నా మందు పూసారా? లేకపోతే రామరాన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్తామన్నారా? ఏ వైద్యమో చేయలేదు. ఏం జరిగింది అక్కడ? పలుకు. హల్లెలూయా. వారు గొప్ప శబ్దంతో వారిలో ఉన్న పవర్ ఉపయోగించారు, వారిలో ఉన్న శక్తిని ఉపయోగించారు. వారిలో ఏమిచ్చారు? దేవుడు పలుకునిచ్చాడు. వారు పలికితే దేవుడు ఏం చేస్తున్నాడు? జరిగిస్తున్నాడు. ఆమేన్. పలికే విశ్వాసము వారిలో ఉంది. వారిలో ఉన్నది ఏమిటి? పలికే విశ్వాసం. హల్లెలూయా. ఆ పలికే విశ్వాసము పుట్టుకతో ఉన్నటువంటి గుడ్డివారిని లేపి నడిపింపచేస్తుంది. అతను కూడా ఆరాధనలో దేవుని స్తుతించగలిగిన కృప నిలిపింది. ఆమేన్.
ఆమేన్. ఇప్పుడు నీ నోరు ఏం చేయాలా? పలికే స్థాయికి వెళ్ళాలి. పలికే స్థాయికి వెళ్ళాలి. దేవా ఇక్కడ బాగుపరచును గాక, ఈ కుటుంబాన్ని నువ్వు దీవించును గాక. పలకాలి, పలకాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు పలికే విశ్వాసం గొప్పది కదా, గొప్పదా కాదా? ఆ పలికే విశ్వాసము ఎవరిలో రావాలి? వాక్యం వింటున్నా నీలో రావాలి. ఆమేన్. పేతురు పలికాడు. ఒక్క దినాన నిలిచి దేవుని వాక్కును పలుకుతూ ఉండగా తన నోరు నుంచి బోధిస్తూ ఉండగా ఒక్క దినం దేవుడు 1000 మంది పశ్చాత్తాపడి రోగపట్టుకొని అంగలార్చి కన్నీరు కార్చి ఆ నగరమైన యేసు నాకు కావాలి. ఆమేన్. పలుకులో ఏముంది? శక్తి ఉంది. పలుకులో ఏముంది? దేవుని శక్తి ఉంది, దేవుని యొక్క ప్రభావం ఉంది. ఆమేన్. వాక్యము పలుకుతుండగా ఈ వాక్యం మీ హృదయాలలో చొచ్చుకుంటుంది. ఈ వాక్యము మీ హృదయాలలో మంటలు కలిగిస్తుంది. ఈ వాక్యము మీ మూయబడిన కన్నులు తెరవించబడుతుంది. హల్లెలూయా. వాక్యము శక్తి కలిగింది, వాక్యము ప్రభావం కలిగింది. అంత శక్తివంతమైన వాక్యాన్ని నువ్వు పలకాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు పలుకుతుండగా దేవుడి కార్యము చేయు గాక. ఆమేన్. ఇంకా ఎదగడానికి విశ్వాసం. దశలోని సంఘంలో వారు వినడం వల్ల ఏమొచ్చింది? విశ్వాసం. విశ్వాసము ద్వారా ఏమొస్తుంది? లోబడతాం. హల్లెలూయా. లోబడడం ద్వారా ఏమొస్తుంది? ప్రేమించడం వస్తుంది. ఆమేన్. ఎప్పుడైతే విశ్వాసం యొక్క అభివృద్ధి నీలో వస్తుందో, విశ్వాసం ఎందుకు ఏర్పడుతుంది? దేవునికి లొంగిపోతావు. ఎవరికి లొంగిపోతావు? దేవునికి లొంగిపోతావు. మనుషులకి లొంగవు, మనుషుని ఆలోచనలకు లొంగవు, దేవునికి లొంగుతావు. ఎప్పుడైతే దేవునికి లొంగుతావో ఎందుకు చెప్పాలా? దేవుణ్ణి ప్రేమించడం జరుగుతుంది. దేవుణ్ణి ప్రేమించడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని కొరకు జీవిస్తావు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని యొక్క తలంపులు నీ నుండా విడిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విశ్వాసం యొక్క ఎదుగుదల మనకు కూడా దేవునికి స్తోత్రం, స్తోత్రం. కాబట్టి విశ్వాసురా, ఎక్కడ వేసిన గొంగలి అక్కడ అన్న రీతిగా సంఘం ఉండకూడదు, సంఘం ఉండకూడదు. నీ మనస్సు దేవుని మీద నిలుపుకున్నావు. జాగ్రత్త, జాగ్రత్త. నువ్వు కూర్చుంటా, నువ్వు నిలుచుంటా, నిన్ను బాగుగా ఎరిగిన వాడు పరిశీలన చేస్తాడు. లోకమే నిన్ను పరిశీలన చేస్తుంది. ఒక విశ్వాసిని వీడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడ కూర్చుంటున్నాడు, ఈమె సేవకురాలు కదా, సినిమాలు చూస్తుందా, సీరియల్ చూస్తుందా, ఎప్పుడైనా ఈమె నోట బూతు మాటలు వస్తాయా, ఈమె కోపగించుకుంటారా, లేకపోతే ఎవరమైన పోరాడుతుందని కనిపెట్టుకొని ఉంటారు ప్రపంచం, లోకం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చాలా మంది ప్రశ్నిస్తారు, మీరు సాత్వికులుగా సాత్వికులతో మాట్లాడాలి కానీ మీరు దెబ్బ పట్టిక పన్ను కనుకలు అంటున్నారేంటండి? మీ వాక్యము ఒక చెప్పబడితే 2 చెప్ప చూపినట్టుంది కదా, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని ప్రశ్నించే లోకం ఉంది. హల్లెలూయా. విశ్వాసులను లోకం కూడా ఏం చేస్తుంది? పరిశీలన చేస్తుంది. జాగ్రత్త, జాగ్రత్త. హల్లెలూయా. నీవు క్రమపరచుకోవాలి. దేవుని వాక్యానికి తావివ్వాలి. దేవుని వాక్యానుసారంగా బ్రతకడానికి దేవా నీ చిత్తము జరిగించు, నీ ఆలోచన జరిగించు. నాకు భూమి మీద మరి ఏమక్కర్లేదు, వాక్యానుసారంగా నేను బ్రతుకుతా నాకు నేర్పించు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఉందా నేర్పు? ఇక్కడ కనపడతాం, ఇక్కడ కూడా కొంత ఆడిస్తూనే ఉంటాం. మన చూపులు, మన ప్రవర్తన చాలా తేడాగా కూడా ఉంటుంది. సన్నిధిలో కూడా భయం లేని కథలు, ఏం లేని కథలు, భయం లేని కథలు. హల్లెలూయా. దేవుడు నిన్ను బయట పరిశీలన చేస్తాడు, ఇక్కడ పరిశీలన చేస్తాడు. నువ్వు కూర్చుంటా, నీ కన్నులు ఎటు ఆడిస్తున్నావో. హల్లెలూయా. అందుకే యోబు గారు ఒక ప్రమాణం, ఒక నిబంధన చేసుకున్నాడు. నా కన్నులతో నేను కన్యకను చూడకుండా నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. జాగ్రత్త.
జాగ్రత్త. హల్లెలూయా. దేవుని చూపు నుంచి నువ్వెవరైనా తప్పించుకోలేవు. దేవుడు చూడండి, మన దేవుడు ఏమై ఉన్నాడట? దహించు అగ్ని అయి ఉన్నాడు. అగ్ని అయి ఉన్నాడు. ఆమేన్. కాబట్టి జాగ్రత్త. విశ్వాసులు జాగ్రత్తగా మసులుకోవాలి. సంఘంలో క్రమమును బట్టి సంఘమును వెతుక్కుంటూ అనేకులు వస్తారు. అవునా కదా? ముందున్న నీవు సంఘానికి మాదిరికరంగా, ఒక విశ్వాసైన నీవు సంఘంలో ఎలా ఉండాలో అలాగ ఉండి నూతన ఆత్మలకి నువ్వు ఒక మాదిరిగా బ్రతకాలి. ఆమేన్. ఆమేన్. నీ బ్రతుకే వేషధారణతో, నీ బ్రతుకే పాపంతో కూడినటువంటి ఆలోచనలతో, తలంపులతో ఇక్కడ దేవుని సన్నిధానంలో నేను నాట్యమాడితే దేవుని నుండి రావాల్సిన ఆ విధులు, ఆ యొక్క దీవెన నువ్వు పోగొట్టుకుంటున్నావు. హల్లెలూయా. జాగ్రత్త. చాలా మార్లు ఆ పై వ్యక్తి ఎక్కుతున్నప్పుడే ఏమంటారు? మనం ఏమంటారా? భయం ఉండాలా? హల్లెలూయా. ఎవరైనా సరే, ఎవరైనా సరే దేవుని సన్నిధానంలో నువ్వు ఎలా ఉన్నావో నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలా. పురుషులైనా స్త్రీలైనా వృద్ధులైనా సరే ఇది పరిశుద్ధ స్థలము. సేవకులమైనా సరే ఇది పరిశుద్ధ స్థలము. నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా ఆ స్థలంలో కూర్చున్నప్పుడు యోగ్యురాలని కాదు. అయితే అడుగుతాను, నేను ఏమని అడుగుతానో తెలుసా? యెహోవా దృష్టికి నేను గనుడనైతే నా దేవుడు నాకు బలమాయను. దేవునికి స్తోత్రం. దేవుడు ఘనతగా ఇచ్చుకున్నాడు కాబట్టి ఈ స్థలంలో నేను కూర్చుంటున్నానయ్యా. నీ మహిమను నాకు నింపు. నేను కిందకి వెళ్ళేంత వరకు కూడా నీ మహిమ నా మీద ఉండాలా. నేను రుద్రాన్ని కావచ్చు, నాలో నీ శక్తి నింపు, నీ బలము నింపు. నేను బలహీనురాలు కాకూడదు. నీ అభిషేకంలో నీ దిగాలా. నీ శక్తి నాలో చివరి వరకు, ఆరాధన అంత వరకు నింపని దేవుని స్తుతించుకుంటా. దేవునికి స్తోత్రం. 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 పరిశుద్ధమైనది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి చూద్దాం ఇక చివరిగా సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం. సామెతలు 4:20. నా కుమారుడా, నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు చెవియొగ్గుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరములకు ఆరోగ్యం ఇచ్చినట్ట. అబ్బా, ఎంత శ్రేష్టమైన మాట తెలుసండి. దొరికిన వారికి దొరికిన వారికి వాక్యం నీకు దొరుకుతుంది. ఆమేన్. ఎంతగా దొరుకుతుంది. టీవీ ఆన్ చేసినా వాక్యమే, రేడియో ఆన్ చేసినా వాక్యమే, సెల్లో వాక్యమే. ఆమేన్. ఇవి విస్తారంగా దొరుకుతుంది. ఇవేమంట? దొరికిన వారికి ఇప్పుడు నీకు దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? వాక్యాన్ని నీ చేతిలో పెడుతున్నాడు. వాక్యం దొరికింది నీకు ఇప్పుడు. ఆమేన్. ఇవేమంట? నీకు జీవమును, వారి సర్వ శరీరాలకు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ శరీరానికి ఏమిస్తుంది వాక్యము? ఏమిస్తుందండి? ఆరోగ్యము. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆరోగ్యమును ఇచ్చును. ఈ శరీరానికి వాక్యం ఏమిస్తుంది? ఏమిస్తుంది? ఆరోగ్యం ఇస్తుంది. అందుకే శరీరంలో బలహీనతలు ఉన్నప్పుడు ఏం చేయాలి? మనము వాక్యమును వినాలా, వాక్యాన్ని ధ్యానించాలి. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యాన్ని ధ్యానించేవారు, వాక్యాన్ని ప్రకటించేవారు, వాక్యము నిలుపుకున్నవారు, వాక్యం సారంగా నడిచేవారు ఇప్పుడు కొన్ని దూడలాగా బలపడ్డారు. హల్లెలూయా. వారు యవ్వన కాలంలో ఉన్నవారి బలము కంటే విశేషమైన బలము కలిగి ఉంటారు. హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు?
వారిలో వాక్యం ఉంది. వాక్యమైన దేవుణ్ణి వారిలో ఉంచుకొని ఉన్నారు. హల్లెలూయా. ఏ శక్తి వారికి అవసరమో ఆ శక్తి, దేవుని శక్తి వారి శరీర అవయవాలన్నిటికీ, నరములన్నిటికీ, రక్త కణములన్నిటికీ ఏమిస్తుంది? ఆరోగ్యం ఇస్తుంది. ఆరోగ్యం ఇస్తుంది. ఎన్ని మేలు నీకు వాక్యం ఇస్తుందో తెలుసా? ఎన్ని మేలు నువ్వు చూస్తున్నావో తెలుసా? ఆమేన్. హల్లెలూయా. కాబట్టి వాక్యమును పరిశీలన చేయాలి. ఈ వాక్యమునందు విశ్వసించాలా, అంగీకరించాలా. ఆమేన్. ఈ వాక్యాన్ని పలకడానికి ఇష్టపడాలి, బోధించడానికి ఇష్టపడాలా. హల్లెలూయా. ఈ వాక్యము నీకు జీవము, ఈ వాక్యము నీకు వెలుగు. దేవునికి స్తోత్రం. కాబట్టి అడిగేదానికంటే, వినుడు కంటే కూడా, పలుకుట కూడా, అంటే విశ్వాసమును నింపుకొని ఒక వ్యాధిగ్రస్తురాన్ని శ్వాసించగలుగుతూ పలుకు. విశ్వాసమును నింపుకొని ఒక కుటుంబము శోధింపబడుతున్నప్పుడు ఆ శోధనలో విజయం కొరకై పలుకునే మాట. ఆమేన్. విశ్వాసం ఎప్పుడు కూడా నోరు మూసుకొని ఉండకూడదు. అందుకే మన కడుపులో నుంచి ఏమొస్తాయంట? జీవధారలు. కిందనే 44వ అధ్యాయము 22-23 వచనాలలో ఉంది. మనకు సమయం లేదు. హల్లెలూయా. నీ హృదయంలో నుండి జీవధారలు బయలు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. జీవధారలు అంటే దేవుని మాటలు, జీవింపచేయు మాటలు. ఏంటని? జీవింపచేయు మాటలు. అందుకే మందిరానికి ఒక్కసారి వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే వాక్యం పవర్గా ఉందండి. ఆమేన్. వెళ్దాం, మరలా వెళ్దాం, మరలా వెళ్దాం. ఆమేన్. మన దగ్గరనే మరి ఆ అక్కగారు ఉన్నారు, లక్ష్మీదేవి అక్కగారు. మొట్టమొదటి తెలిసినప్పుడు నాకు వాక్యం ఇక్కడ చాలా ప్రభావితంగా ఉంది. అందుకే నేను ఈ మందిరాన్ని విడవకుండా నేను వస్తున్నాను. ఆమేన్. ఏంటో తెలుసా? వాక్యము నీ బ్రతుకును మారుస్తుంది. వాక్యము నీ జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలను చూపిస్తుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. వాక్యం అన్న దేవుడు నీతో మాట్లాడుతుండగా ఇంకా నువ్వు ఒక మట్టి బొమ్మలాగును నీ జీవితాన్ని మలుచుకోలేకుండా, ప్రభు చేతుల్లోనికి తీసుకొని వెళ్ళకుండా నువ్వు ఇంకా మూడతలో ఉంటే ఈ దినము మాట్లాడుతూ దేవునితో. ఆమేన్. అయ్యా, నా జీవితాన్ని మార్చు. ఎంతగానో ఈ దినం నాతో మాట్లాడావు ప్రభా, నన్ను బ్రతికించావు. నీ లేఖన బాధలు నాకు ఎంతో అవసరమై ఉంది నా జీవితంలో. నా జీవితాన్ని మార్చేది నీ వాక్యం. దేవా, నన్ను బోధింప చేయనట్లుగా చేయనది నీ వాక్యం. తండ్రి, నీ రాకడ సమీపంగా ఉంటుండగా మేము ప్రభు ఇంకా విస్తారమైన కృపనందుకున్నావు. అబ్బాయి నేను ప్రకటించాలని అడుగుతాం, ప్రార్థన చేద్దాం. మహిమ కలిగిన దేవా స్తోత్రములు. కృప కలిగిన తండ్రి నిన్ను స్తుతిస్తున్నా. ఈ దినము బలముగా నన్ను వాడుకున్నందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ పరిశుద్ధాత్మ శక్తిని నా మీద నింపిన దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు. నీ వాక్కుతో ప్రతి ఒక్కరిని నేను గమనిస్తున్నాను. ఈ వాక్యం ఎందరూ విన్నారు, ఎందరూ వినబడుతున్నారు, ఎందరూ నాయన నైశక్తి ద్వారా నీ స్వరాన్ని విన్నారు, వారిలో నీ కార్యము జరుగునుగాక. వారు రుచిని పొందుకున్న వారే పలికే విశ్వాసంలోనికి ఎదురుగాక. విశ్వసించిన వారు కలవరపడగా ఈ సత్యంలో వారు నిలబెట్టుకుని, సంఘంలో కూడా నిలబెట్టుకుని జీవింపచేసి నీ పునరుద్ధాన బలంతో నింపుమని నేను స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.